ప్రశాంత్ వర్మ టేకే బోసర్. క్లైమాక్స్ చూస్తే ఇట్లా రిమెంబర్ ద నేమ్. హనుమాన్ సినిమా చూసాక నాకు కూడా ఇదే అనిపించింది, రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ అని. ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయితే యునానిమస్ గా ఆడియన్స్ అందరికి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి సినిమా అంటే ఇదిరా అనేలా చేశారు ప్రశాంత్ వర్మ అండ్ ఆయన టీం. సో పెద్ద హీరోలు బేవత్సమైన పోటీ మధ్యలో కేవలం కంటెంట్తో సంక్రాంతి విన్నర్ అయినటువంటి హనుమాన్ సినిమా ఎలా ఆడియన్స్ని మెస్మరైజ్ చేసిందో, మిగిలిన 3 సినిమాలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయో ఒక కేస్ స్టడీలో అనలైజ్ చేద్దాం. ఒక్కటి మాత్రం నిజం, ఈ సంక్రాంతి తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది. స్టార్ హీరోలు పెద్ద బడ్జెట్లు కాదు, మంచి కంటెంటే మాకు కావాలి అని ఆడియన్సే ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చారు. సో హౌ హనుమాన్ క్రష్డ్ ఇట్స్ కాంపిటీషన్ అనే దాంట్లో ముందుగా రైటింగ్ ఇస్ ద కీ. అసలు హనుమానే కాదు, ఎలాంటి సినిమా అయినా సక్సెస్ అవడానికి రైటింగ్ అనేది చాలా అవసరం, ఇది అందరికీ తెలుసు. సో ఒకసారి సంక్రాంతికి వచ్చిన 4 సినిమాల్ని ప్యూర్లీ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేస్తే హనుమాన్ టాప్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే సూపర్ హీరో జానరాలో తెలుగులో వచ్చిన బెస్ట్ మూవీ ఇది. మన కల్చర్లో రూటెడ్గా రిలేటబుల్గా ఉండే స్టోరీని ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా కథ రాసుకున్నారు ప్రశాంత్ వర్మ అండ్ హిజ్ రైటింగ్ టీమ్ స్క్రిప్ట్స్ విల్. మీరు అబ్జర్వ్ చేస్తే హనుమాన్ రైటింగ్ టీమ్ స్క్రీన్ రైటింగ్లో ఉండేటువంటి అన్ని అస్త్రాలని చాలా పక్కాగా వాడుకుని ఒక బుల్లెట్ ప్రూఫ్ స్టోరీని సిద్ధం చేశారు. సపోజ్ ఈ స్క్రీన్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ముందుగా ఒక కథలో హీరో క్యారెక్టర్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలంటే హీరోకి బయటకు కనిపించే ఎక్స్టర్నల్ గోల్తో పాటు ఇంటర్నల్గా తన వీక్నెస్ని ఓవర్కమ్ చేసే జర్నీ కూడా ఉండాలి. అందుకే హనుమాన్ సినిమాలో పైకి సూపర్ పవర్స్ అనేవి ఫన్ని జనరేట్ చేస్తాయి, కానీ ఇంటర్నల్గా ఎమోషన్స్ అనేవి హీరోని మనం కేర్ చేసేలా ఉంటాయి. అలాగే హనుమాన్ రైటింగ్లో తోపని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ విలన్ క్యారెక్టర్. చివరికి వచ్చేసరికి కొద్దిగా వన్ నోట్ అనిపించవచ్చు, కానీ సినిమాని విలన్ క్యారెక్టర్తో స్టార్ట్ చేయడం, హీరోకి పర్ఫెక్ట్ ఆబ్స్టకిల్స్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా సినిమాని ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా మార్చేశాయి. ఫైనల్గా ఈ హనుమాన్ రైటింగ్లో మరో హైలైట్ ఏంటంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్. హీరోతో పాటు దాదాపు ఒక 5-6 బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్లు ఉన్నటువంటి సినిమా ఇది. హీరో సిస్టర్ క్యారెక్టర్ కానీ, ప్రేమించినటువంటి హీరోయిన్ కానీ, పక్కనే ఉండే సైడ్ కిక్, విలన్ పక్కన ఉండే మరో సైడ్ కిక్, ఈ క్యారెక్టర్లన్నిటికీ కథలో పర్పస్ ఉంటుంది. ఏదో జస్ట్ కామెడీ కోసమో లేదా ఫిల్లర్ సీన్స్ కోసమో కాకుండా కథ కోసం సపోర్టింగ్ క్యారెక్టర్లని సరిగ్గా వాడుకోవడం హనుమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఒకసారి మీరే ఆలోచించండి, గెటప్ సీను, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరూ మంచి టాలెంట్ ఉన్నటువంటి సపోర్టింగ్ యాక్టర్లు. వీళ్ళిద్దరిని స్టోరీని సపోర్ట్ చేసేలా వాడుకోవడానికి, రొటీన్గా చూపించడానికి డిఫరెన్స్ తెలియాలి అంటే హనుమాన్ సినిమాని, గుంటూరు కారం అండ్ సైందో సినిమాల్ని అబ్జర్వ్ చేయండి చాలు, మీకు అర్థమైపోతుంది. ఈ రెండిట్లోనూ వీళ్ళని స్టీరియోటిపికల్ కమీడియన్స్లా వాడుకుంటే హనుమాన్లో మాత్రం కామెడీ చేస్తూనే స్టోరీకి కూడా ఉపయోగపడేటువంటి సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా వాడుకున్నారు. సో ఈ మీనింగ్ఫుల్ రైటింగే హనుమాన్లో ఆడియన్స్కి మంచి సినిమా చూసామరా అనే ఫీలింగ్ ఇచ్చింది. సో ఇది ఒక్కటే కాదు, యాక్చువల్గా సంక్రాంతి సినిమాల్లో ఇంకో మేజర్ అబ్జర్వేషన్ ఏంటంటే లెగసీ, ఎ బర్డెన్ ఆర్ బోన్. ఎక్కువ కాలం పాటు కన్సిస్టెంట్గా క్వాలిటీని మెయింటైన్ చేసినటువంటి ఆర్టిస్టులకి ఆటోమేటిక్గా ఒక లెగసీ అండ్ ఫ్యాన్ బేస్ ఫామ్ అవుతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. మహేష్, వెంకీ, నాగార్జున వీళ్ళందరి సినిమాలు సంక్రాంతికి బజ్ క్రియేట్ చేయడానికి కూడా వాళ్ళకున్నటువంటి ఆ లెగసీయే మెయిన్ రీజన్. కానీ ఆ లెగసీ అనే దాన్ని కరెక్ట్గా ఎలా వాడుకోవాలో తెలియాలంటే హోమేజ్కి, ఫ్యాన్ సర్వీస్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. సింపుల్గా మాట్లాడుకుంటే హోమేజ్ అంటే గౌరవించడం, ఫ్యాన్ సర్వీస్ అంటే భజన చేయడం. కథనం ప్రకారం చూసుకుంటే రెండింటికి చాలా తేడా ఉంటుంది. దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమానే. ఇందులో ఒక సీన్లో తెలుగు కమర్షియల్ హీరోలందరికీ హోమేజ్ ఇచ్చారు. అంటే మహేష్ బాబు, పీకే, ప్రభాస్, బాలయ్య వీళ్ళ సినిమాల్లోని ఫైట్లు, డైలాగ్స్ని ఫన్నీ వేలో మళ్ళీ రీక్రియేట్ చేశారు. ఎందుకంటే ఎంత సూపర్ హీరో అయినా సరే వాడు చేసేది ఆల్రెడీ మాస్ హీరోలు అందరూ చేసేశారు అని చెప్పి మన తెలుగు మాస్ని సెలబ్రేట్ చేశారు. కాకపోతే ఆ సీన్ని కూడా ఏదో ర్యాండమ్గా ఫ్యాన్ సర్వీస్లా కాకుండా తర్వాత కథలో ఒక పే ఆఫ్ ఉండేలాగా రాసుకున్నారు. సో స్వామి కార్యం, స్వకార్యం రెండూ నెరవేరిపోయినాయి. సినిమా చూసేటప్పుడు అనవసరంగా ఇరికిచ్చారు అనే ఫీల్ కూడా మనకు రాలేదు. ఇక్కడ మనం ఒక ఫండమెంటల్ లెవెల్లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ గురించి ఆలోచించాలి. అంటే ఎవరైనా సరే థియేటర్కి వచ్చేది మంచి కథ కోసం కానీ భజన చేస్తుంటే చూడడానికి కాదు. హీరోస్ని సెలబ్రేట్ చేయడంలో తప్పు లేదు, కాకపోతే గౌరవించడానికి, భజన చేయడానికి చాలా తేడా ఉంటుంది. సపోజ్ హనుమాన్ సినిమానే తీసుకోండి, అసలు దేవుణ్ణి నమ్మనటువంటి నాస్తికుడికి కూడా గూస్ బంప్స్ వస్తాయి. ఇంకో పక్క మిగిలిన 3 సినిమాల్లో కొన్ని సీన్లు, డైలాగులు, పాత రిఫరెన్స్లు ఫ్యాన్స్కు నచ్చుతాయేమో కానీ ఓవరాల్ సినిమా అయితే ఇంపాక్ట్ చూపించదు. అఫ్కోర్స్ ఇక్కడ నేను స్టార్ ఇమేజ్ని, లెగసీని, వాళ్ళ ఫ్యాన్ బేస్ని తక్కువ చేయట్లేదు. మహేష్ బాబు గారు ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అలాగే సైందవ్, వెంకటేష్ గారి 55వ సినిమా, నాగార్జున గారు కూడా ఆల్మోస్ట్ 100 సినిమాలు తీశారు. సో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం తప్పకుండా ఇవ్వాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు ఉండేటువంటి రెస్పెక్ట్ని, అభిమానాన్ని, ఆ లెగసీని
సినిమాలో ఎలా వాడుకున్నారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరే ఆలోచించండి, వాళ్ళకున్నటువంటి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, స్టార్ ఇమేజ్ ఇవన్నీ కూడా కథని సినిమాని ముందుకు తీసుకెళ్లాలి కానీ ఒక బద్దెంలాగా మారకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే గుంటూరు కారం, సైందవ్, నాసామిరంగా ఈ 3 సినిమాల్లోనూ స్టార్స్ పాత మూమెంట్స్ని అనవసరంగా ఇరికిచ్చినట్టు అనిపించింది. అఫ్కోర్స్ సినిమా క్వాలిటీ బాగాలేదనడానికి చాలా కారణాలు ఉంటాయి, కేవలం స్టార్ ఇమేజ్ ఒక్కటే మైనస్ అని చెప్పకూడదు. కాకపోతే ఒక తెలియని ప్రెషర్ వల్ల, హీరోల్ని ఇంప్రెస్ చేయాలి అనే డెస్పరేషన్ వల్ల తెలియదు, ఫిల్మ్ మేకర్స్ స్టార్ హీరో సినిమాలకు వచ్చేసరికి తప్పనిసరిగా బలవంతంగా ఫ్యాన్ సర్వీస్ చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయి కథని కొత్తగా ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. సో నా పాయింట్ ఏంటంటే సినిమాల్లో ఈ స్టార్స్ లెగసీ అనేది ఒక బర్డెన్లా మారకుండా కథకి కాంప్లిమెంటరీగా పనిచేస్తే బాగుంటుంది అని. నెక్స్ట్, ఫెమిలియర్ స్టోరీ, ఫ్రెష్ అప్రోచ్. యాక్చువల్గా హనుమాన్ ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి కొత్త కథ ఏమీ కాదు. మార్వెల్ లాంటి సూపర్ హీరో మోడల్ని మన ఇతిహాసాలతో కనెక్ట్ చేసి రూటెడ్ లెవెల్లో అచ్చమైన తెలుగు సినిమా సెన్సిబిలిటీని సెలబ్రేట్ చేసే సినిమా ఇది. ఇక్కడ తెలుగు సినిమాని ఎందుకన్నానంటే మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటప్పుడు ఒకే జోనర్లో మరీ ఫోకస్డ్గా ఉండే సినిమాల కంటే కూడా అన్ని ఎమోషన్స్ని కవర్ చేసే ఫుల్ మీల్స్ లాంటి మూవీస్ని ఎక్కువగా ఇష్టపడతాం. అందుకే హనుమాన్లో లవ్ స్టోరీ, కామెడీ, సెంటిమెంట్, గూస్ బంప్స్ ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్, కత్తిలో ఉండే బ్రెత్ టేకింగ్ విజువల్స్ అన్నిటినీ ఎంజాయ్ చేసాం. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హీరో ఇమేజ్ కోసం స్టోరీలా కాకుండా స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి కథలో భాగంగా హీరో ఉంటాడు. సో ఎప్పుడైతే ప్రయారిటీ కథకి, ఆ ఎక్స్పీరియన్స్కి ఇచ్చారో అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి సీన్ని ఇంకా బెటర్గా, ఫ్రెష్గా చూపించడానికి స్కోప్ ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే ప్లాట్ అనేది పాతగా ఉన్నా సరే చూపించే అప్రోచ్ కొత్తగా ఉండాలి అని. సపోజ్ మిగిలిన 3 సినిమాలని తీసుకోండి. గుంటూరు కారం త్రివిక్రమ్ గారి పాత ఫ్యామిలీ డ్రామాలానే ఉంటుంది, కానీ అప్రోచ్ మాత్రం అస్సలు కొత్తగా ఉండదు, అందుకే బోరింగ్ ఫీలింగ్ వచ్చేసింది. ఇంకో పక్క సైందవ్ అయితే జాన్ విక్ ని మన తెలుగు మసాలాతో మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. ఐడియా పరంగా ఎక్సైటింగ్గా ఉన్నా కానీ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఇక నాసామిరంగా అయితే రీమేక్ కాబట్టి బై డెఫినేషన్ ఒరిజినల్ ఐడియా కాదు, కానీ ఇది కూడా ఫ్రెష్ ఫిల్మ్ మేకింగ్ కంటే కూడా ఫార్ములాస్ మీదే డిపెండ్ అవుతుంది. మీరు అనొచ్చు హనుమాన్ కూడా ఇతిహాసాలని, సూపర్ హీరో టెంప్లెట్ ని మిక్స్ చేసిందే కదా, ఇందులో ఫ్రెష్ గా ఒరిజినల్ గా ఏముంది అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హనుమాన్ లో స్టోరీ కంటే కూడా ఇండివిజువల్ సీన్స్ చాలా ఫ్రెష్ గా, ఒరిజినల్ గా అనిపిస్తాయి. సపోజ్ కొన్ని యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేసిన విధానం కావచ్చు, వరల్డ్ బిల్డింగ్ కావచ్చు, క్లైమాక్స్ వరకు హనుమంతుడి మీద క్రియేట్ చేసిన యాంటిసిపేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కేర్ఫుల్గా, ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారు కాబట్టే హనుమాన్ మనకు ఫుల్ఫిల్మెంట్ ఇచ్చింది. ఈ టాపిక్లో ఇక ఫైనల్గా మాట్లాడుకోవాల్సిన మెయిన్ ఆస్పెక్ట్ క్వాలిటీ ఆఫ్ మేకింగ్, కాంప్రమైజెస్ వర్సెస్ ఇన్నోవేషన్స్. ఒక మంచి క్వాలిటీతో సిన్సియర్గా ఉండే సినిమాని చూసినప్పుడు ఫిల్మ్ మేకర్ని సపోర్ట్ చేసిన ఆ టెక్నికల్ టీమ్ని కూడా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. హనుమాన్ చూసాక కూడా టీం మొత్తం ఈ సక్సెస్ని డిజర్వ్ చేస్తారో అనిపించింది. ఎందుకంటే సినిమాలో కొన్ని షాట్స్ అయితే నిజంగా ఈ బడ్జెట్లో ఇంత క్వాలిటీ అవుట్పుట్ని ఎలా తీసుకొచ్చారా బాబు అన్నట్టున్నాయి. బేసిక్గా మనందరికీ తెలుసు సినిమా అంటేనే అబద్ధం. సో ఆ అబద్ధాన్ని నిజమని ఎంత కన్విన్సింగ్గా చూపించారు అనేది మేకింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. నిజానికి ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 4 సినిమాలు 4 డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్లో జరుగుతాయి, కానీ కథలో ఆ ప్లేస్ని, పీపుల్ని కన్విన్సింగ్గా చూపించింది మాత్రం హనుమాన్ ఒక్కటే. సపోజ్ 4 కథ జరిగే బ్యాక్ డ్రాప్ను ఒకసారి గమనిస్తే గుంటూరు కారం అనేది గుంటూరు బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. సైందవ్ చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ సిటీలో మాఫియా అండ్ కార్టెల్ గ్రూప్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక నాసామిరంగా అయితే గోదావరి జిల్లాల్లో ఒక పాత పల్లెటూరులో జరుగుతుంది. యాక్చువల్గా 3టికి మంచి బ్యాక్ డ్రాప్ సెటప్ ఉంది, కానీ ఈ బ్యాక్ డ్రాప్ని ఏదో పేరుకు పెట్టుకున్నారు కానీ కథకి తగ్గట్టు రూటెడ్ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేయలేదు. వేరేస్ హనుమాన్ సినిమాని తీసుకుంటే అంజనాద్రి అనే ఫిక్షనల్ ప్లేస్ని విఎఫ్ఎక్స్తోనూ, ఒరిజినల్ లైవ్ లొకేషన్స్తోనూ చాలా బ్యూటిఫుల్గా, అన్నిటికంటే ముఖ్యమైనది బిలీవబుల్గా ప్రజెంట్ చేశారు. ఇక్కడ కంపారిజన్ కోసం కాదు కానీ క్వాలిటీకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నాసామిరంగా సినిమాలో అవసరం లేకపోయినా సరే చిన్న చెరువును చూపించడానికి కూడా విఎఫ్ఎక్స్ వాడి సినిమా చూసేటప్పుడు ఒక తెలియని ఆర్టిఫిషియల్ ఫీలింగ్ తీసుకొచ్చేశారు. అసలు వెతికితే బయటే బోల్డ్ అన్ని లైవ్ లొకేషన్స్ ఉంటాయి. అలాంటి పల్లెటూరి కథకు కూడా లో క్వాలిటీ విఎఫ్ఎక్స్ వాడడం నాకైతే కాంప్రమైజ్ లానే అనిపించింది. రాజమౌళి గారు ఒక మాట చెప్పారు, సాధ్యమైనంత వరకు ఒరిజినల్గా కెమెరాతో క్రియేట్ చేసినటువంటి ఎఫెక్టే విఎఫ్ఎక్స్ కంటే బాగుంటుంది అని. సో ఇలా మేకింగ్ పరంగా 4 సినిమాల్ని అబ్జర్వ్ చేస్తే క్వాలిటీలో క్లియర్గా మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే సంక్రాంతి అంటే మంచి సినిమా, మీడియోకర్ సినిమా కాదు. నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, సంక్రాంతికి పెద్ద హీరో సినిమాలు ఎలా ఉన్నా సరే చూస్తారా, హనుమాన్ సినిమా కష్టం అని. నిజంగా ఈ కలెక్షన్స్, నెట్ గ్రాస్ వీటి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, కానీ నాకు తెలిసి ఎవరైనా సరే థియేటర్కి వెళ్ళి మంచి సినిమా చూడాలి అనుకుంటారు కానీ ఎక్కువ డబ్బులు వచ్చిన సినిమా చూడాలి అనుకోరు. సో సంక్రాంతి పేరు చెప్పి రొటీన్ రాడ్ సినిమాలు తీస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు అని థియేటర్ నుండి బయటకు వచ్చిన వాళ్ళ రియాక్షన్ చూస్తే అర్థమైపోద్ది. కాబట్టి సిన్సియర్గా స్టోరీ చెప్పి ఆడియన్స్ టైం అండ్ మనీకి వాల్యూ ఇచ్చినటువంటి హనుమాన్ లాంటి మరిన్ని మంచి సినిమాలు రావాలి అని ఆశిద్దాం.
ఇంకా హనుమాన్ సినిమా ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.